హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మీ అందరికీ తెలిసిన రెసిపీనే అండి. కాకుంటే దీన్ని వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా తినాలో చూద్దాం ఈరోజు. వారంలో 1-2 రోజులు ఇప్పుడు చెబుతున్నట్లు చేశారంటే చాలు, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. ఇది ఆరోగ్యకరమైనది కూడా. కడుపు మార్చుకోనవసరం లేదు, కష్టపడనక్కర్లేదు. సరే అయితే ఒక గిన్నెలో చిన్న కప్పుతో, ఇదే కప్పుతోనే మనం కొలత చేసుకుంటున్నాం ఈరోజు. ఒక కప్పుతో కప్పు రైస్ని తీసుకుని బాగా నీళ్లతో 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం. వేరే గిన్నెలో మనం బియ్యం కొలత తీసుకున్న అదే గ్లాసుతో కరెక్ట్గా 8 గ్లాసుల నీరు పోసుకుని స్టవ్ మీద పెడదాం. నీరు బాగా ఇలా మరుగుతున్నప్పుడు కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి కలిపి ఉడకనిద్దాం. ఇది ఉడకడానికి ఒక 4 నుండి 5-6 నిమిషాలు పడుతుంది అంతే. అయితే ఈ రైస్ మనం తీసుకునేవి మనం తినే సోనా మసూరి బియ్యం కాకుండా రేషన్ బియ్యం లేదా పాలిష్ లేని బియ్యం తీసుకుంటే మంచిది. ఒకవేళ అవి లేకుంటే నార్మల్ బియ్యం తీసేసుకోవచ్చు. ఇది ఉడికింది అని తెలియాలంటే ఇలా ఒకటి తీసుకుని చేతితో నొక్కారంటే మెత్తబడింది అనుకోండి, ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్ చేసి మన కొలత కప్పుతోనే కరెక్ట్గా 3 కప్పుల చోడిపిండి, అదే రాగి పిండి, ఫింగర్ మిల్లెట్స్ అంటారు కదా అది, ఈ పిండిని తీసుకొని ఉడుకుతున్న ఈ రైస్లో వేసేసి అస్సలు కలపకుండా సిమ్లోనే అలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. 2 మినిట్స్ తర్వాత పిండి కూడా బాగా ఉడికి మనకి ఇలా పొంగుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి కిందకి దించి బాగా ఉండలు లేకుండా కలుపుకుందాం. కలిపేది చూడండి, ఇలా ఒక స్పూన్ లాంటిదైతే సైడ్ అంచులకు రాస్తూ ఇలా కలిపామంటే ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ మీద మరో 2 మినిట్స్ అలా మూత పెట్టి సిమ్లోనే ఉంచుకుని తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకోవాలి. ఇది చేయి కాలుతుంది కాబట్టి కొంచెం నీళ్లను తడి చేసుకోవచ్చు. అంటే ఇది వేడిగానే కొంచెం ఇలా నీళ్లతో చేయి ముంచి కొంచెం కొంచెంగా తీసుకొని నచ్చిన సైజులో ఇలా బాల్స్లా చేసుకోవచ్చు. లేదు వేడిగా ఉంది చేతికి అనుకుంటే ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యి కానీ, వాటర్ కానీ రాసి అందులో ఈ ముద్ద వేసి ఇలా ప్లేట్లో వేసుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా ఎందుకంటే వేడిగా ఉంటుంది, త్వరగా చల్లబడకుండా మనం తినే వరకు ఉంటుందని. ఈ సంగటిని నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్తో తింటారు. కాకుంటే మనం వెయిట్ లాస్ కొరకు తింటున్నాం కాబట్టి ఇలా చిన్న చేపల కూరతో తిన్నామంటే దీనికి మంచి కాంబినేషన్ దీనికి. దీని ఇగురుతో ఈ రాగి ముద్దని కొంచెం కొంచెం చిదుముకొని ఇందులో ముంచుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇలా సాంబార్లో వేసుకొని తినొచ్చు, లేదా ఆకుకూర పప్పుతో కానీ తినొచ్చు. ఇది మధ్యాహ్నం లంచ్గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈవినింగ్కి నైట్కి ఏం తీసుకోవాలో చూద్దాం. అయితే ఈవినింగ్కి మనం మధ్యాహ్నం చేసి ఉంచుకున్న రాగి ముద్దలో 1-2 మిగిలి ఉంటాయి కదా. ఇప్పుడు ఒకదాన్ని తీసుకుని దానిలో పల్చగా చేసుకున్న మజ్జిగ ఒక గ్లాసు ఇలా వేసుకుని రాగి ముద్ద మజ్జిగలో బాగా కలిసేటట్టు శుభ్రంగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసుకుని చూడండి, ఇప్పుడు మనం చేస్తున్నదైతే శరీరానికి అమృతమనే చెప్పాలి. ఇది ఎంత చలవ చేస్తుందంటే ఒక్క గ్లాస్ తాగితే చాలు, బాడీలో ఉన్న హీట్ అంతా పోయి బాగా కూల్ అయిపోయి పొట్టంతా హాయిగా ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న ఇందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక 3 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని గ్లాసులో పోసుకొని అలా తాగేయండి. రుచిగానే ఉంటుంది, కడుపు చల్లబడుతుంది, పొట్ట లైట్గా ఫీల్ అవుతుంది.
ఇది ఈవినింగ్ తాగిన తర్వాత రాత్రికి డిన్నర్‌గా మీకు నచ్చిన పళ్ళు 1 లేదా 2 తినండి. అంతే. వారంలో 2 రోజులు ఇలా తిన్నారంటే నెలలో పక్కాగా 4, 5 కిలోల వెయిట్ లాస్ అయితే అవుతారు. కష్టపడకుండా బరువు కూడా తగ్గొచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.